మంత్రి లక్ష్మణ్ గారు కూడా చేసినారు. లక్ష్మణ్ గారు మాట్లాడే ముందు జోస్న గారు ఏంటి ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు వెళ్ళారు, పత్రికల్లో మీకు కాస్త ఉత్సాహకరంగా ఒకటేమో వాళ్ళు పొత్తుకు పిలవటం, రాష్ట్రంలో ఎన్నికలకి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది అన్నది ఒకటే. అయితే రెండు కొన్ని జాతీయ సర్వేలు కూడా ఏదో మీకు అనుకూలంగా ఉందన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ జాతీయ సర్వే రాకముందే చంద్రబాబు గారికి కూడా అవగాహన ఉంటుంది. ఆబ్వియస్లీ రాష్ట్రంలో ఒక వాతావరణం వస్తుందని మీరు నమ్ముతున్నారు. పొత్తు అసలు ఎందుకు పొత్తు అవసరం వచ్చిందని ఒక చర్చ అయితే, నిన్న మీరు రాగానే మళ్ళీ వాళ్ళు ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. దీనిలో అసలు రాజకీయం లేదా, రెండు వేరు వేరే, ఆయన చెప్పినట్టు మీరు చెప్తారు, ఏం చెప్తారు? సార్ అందరికీ నమస్కారం, ప్రేక్షకులకి పెద్దలకి మీకు. సార్ ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, డెఫినెట్ గా ఆన్సరబిలిటీ, మేమైతే ఆన్సర్ చేయాలి, ఎవరైనా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాము అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. దానికి సంబంధించి ఎస్, రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్ సిచ్యువేషన్స్, అంటే రాజకీయ పరిస్థితుల్ని, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల స్థితిగతుల్ని కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం మేము ఇదివరకు కూడా చేస్తున్నాం సార్, ఇవాళ చేస్తున్నాం. సో డెఫినెట్ గా ఇందులో ఏదైనా పొత్తుల గురించి మాట్లాడారా, ఇంకోట అంటే వీ హ్యావ్ టు వెయిట్. ఏమంటారు అని అంటే, అటు సైడ్ నుంచి పెద్దలు కావచ్చు, ఇటు సైడ్ నుంచి మా అధినేత కావచ్చు. ఎందుకంటే ఏది జరిగినా తెలుగుదేశం పార్టీలో సింగిల్ పాయింట్ ఉండదండి. ఖచ్చితంగా మాకు ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఉంటుంది. మా పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, మిగతా నాయకులతో పాటు కావచ్చు, ఖచ్చితంగా ఒక మాటలు వస్తాయి. అసలు అమిత్ షా గారు పిలిస్తే చంద్రబాబు గారు వెళ్ళారు, గతంలో మీరు ఎన్డీఏలో ఉన్నారు, కలిసి పనిచేద్దామని ఆయన అన్నట్టుగా 3 రోజుల నుంచి వార్తలు వస్తా ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు ఎవరు ఖండించలేదు. సరే మీరు పొత్తు పెట్టుకుంటారో లేదో వేరే చర్చ, కానీ ముందు అంతవరకు పర్పస్ అదేనా కాదా? సార్ పర్పస్ అది అని అంటే నేను ఐ కెనాట్ వెరీ ఏమంటారంటే ఏదో ష్రూడ్ గా మనం అనలేము సార్ పర్పస్ అది అని. ఎందుకంటే మీరు ఇంత సీనియర్, ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎస్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో భాగంగా ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితులను అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తీసుకెళ్లేటువంటి ఉంటుంది. అందులో రాజకీయాలు రావని ఖచ్చితంగా రాజకీయాలు వస్తాయి. అందులో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జనసేనతో వాళ్ళు అఫీషియల్ గా ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉంది. జనసేన తోటి మాకు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పొత్తుంది. సో ఖచ్చితంగా దేర్ కుడ్ బి అంటే ఒక డిస్కషన్ అనేటువంటిది వచ్చుండొచ్చు అనేటువంటిది, అది మేము తీసి పక్కన పెట్టలేం కదా, మేము గాల్లో మాటలు చెప్పలేం కదా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇది మా వరకు వస్తే ఇది వాస్తవం సార్. వెళ్ళారు, కలిశారు, మాట్లాడారు, గంట పైన మాట్లాడారు, ఏం జరిగింది అనేటువంటిది ప్రాబబ్లీ రేపు ఎల్లుండి వరకు రివీల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 26 సార్లు ఢిల్లీ వెళ్ళారు సార్. ఇప్పటికి 26 సార్లు ఢిల్లీ వెళ్ళారు ఆయన. సో 26 సార్లు మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు సార్, ఈసారి అంటే ఏదో రాజకీయ ప్రయోజనాలు అనుకుందాం సార్, పోనీ మనం కూడా అనుకుందాం, వాళ్ళది రాజకీయ పార్టీయే కదా, వాళ్ళదే మఠం కాదు, వాళ్ళది రాజకీయ పార్టీయే కదా. సో పోనీ మీరు ఈసారి పొలిటికల్ గా ఏదో మాట్లాడడానికి వెళ్ళారని అనుకుందాం. మీరు అది చెప్పట్లేదు, లేదంటే మేము రాష్ట్రం కోసం వెళ్ళామని చెప్తున్నాం. కానీ ఈ 26 సార్లు వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేశారు రాష్ట్రానికి? వైసీపీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అదైతే వీళ్ళెందుకు ఎలా చేశారు? ఇప్పుడు మిమ్మల్ని రమ్మన్నారు అనుకుందాం, బీజేపీ నాయకత్వం మోడీ గారు అపాయింట్మెంట్ అంటే చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు ఒక మెసేజ్ ఏదవుతుంది, చంద్రబాబు గారితో అమిత్ షా గారు మాట్లాడితే ఏకంగా మోడీ గారే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో, ఏదో ఉందని అనుకునే ప్రమాదం ఉంది కదా. ఇప్పుడంటే అక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి సార్. ప్రధానమంత్రి మోదీ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. సో అఫీషియల్లీ వీ హావ్ టు సీ ఇట్ యాస్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టరల్ మీటింగ్ గా మాత్రమే చూడాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు పిలవంగానే, మేము కలవంగానే వాళ్ళు కలిసారంటే ఇప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్ అయితే బీజేపీ ప్రతినిధికి ఇచ్చున్నారు, ఎందుకంటే వాళ్ళే ఇవ్వగలరు, మాకు వీ వుడెంట్ హావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. సో ఇప్పుడు వారు మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు కలిసారా, వాళ్ళు కలిసిన తర్వాత మేము వెళ్ళామా, ఇవన్నీ కాదు సార్. నిజానికి కూడా మేము వెళ్ళిన మాట వాస్తవం, మేము ఒప్పుకుంటున్నాం. రాజకీయ పరమైనటువంటి డిస్కషన్స్ కూడా వచ్చిన మాట వాస్తవం. జగన్మోహన్ వైసీపీని ఇన్నాళ్ళుగా తెలుగుదేశం విమర్శించింది ఏంటంటే, జాతీయ స్థాయిలో బీజేపీ సపోర్ట్ ఆయనకి ఇస్తున్నారు, ఇన్ని అరాచకాలు చేసినా వాళ్ళు ఏం కాదంటలేదు, లేకపోతే ఈయన ఎప్పుడు కావాలన్నా ఢిల్లీ పిలిపించుకుంటా ఉన్నారు, ఎక్కడ చర్యలు లేవు, కొంత ఒక ఇండైరెక్ట్ నెక్సెస్ ఉందని కదా ఆరోపణ. అంటే సార్ మేము అనేది ఆరోపణ అని కాదు, మేమేమంటామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా సరే స్ట్రాంగ్ గా, ఎఫిషియెంట్ గా, అంటే సమర్థవంతంగా పనిచేస్తూ కేంద్రం మీద ఒక ఒత్తిడితో పాటుగా ఒక సానుకూలమైనటువంటి వాతావరణంతో పాటుగా ఒత్తిడి రెండు చేయాలి సార్. ఎప్పుడు కూడా మనం చేతులు కట్టు కూర్చుంటే కాదండి, నేను అదే చెప్తున్నాను. సో 2 రకాలుగా కూడాను
మనం కేంద్రం దగ్గర మనకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు కావచ్చు తెచ్చుకునేటువంటి ఒక పరిస్థితి ఉండాలండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనం గనక చూస్తే, ఇప్పుడు నేను అందుకనే వైఎస్ఆర్సీపీ ప్రతినిధి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ విషయాలు